నా పేరు బొత్స వెంకటనారాయణ అండి. నేను న్యూ ఆర్టీసీ కాలనీ, ఎల్సిటీ కాలనీ పరిసర ప్రాంతాల అభివృద్ధి సమన్వయ సంఘం సెక్రటరీని ప్రస్తుతాన్ని పనిచేస్తున్నాను. ఈ మెగా టౌన్షిప్ అనేది ఈ న్యూ ఆర్టీసీ కాలనీలో ఒక భాగం. దీంట్లో ఇది 99లో ఈ మెగా టౌన్షిప్ ఏర్పాటు చేయడం జరిగింది, కన్స్ట్రక్షన్ జరిగింది. అప్పటి నుంచి కింద కొన్ని షాపులు కట్టడానికి ప్రయత్నం చేశారు అప్పుడు ఆ రోజుల్లో. దాన్ని మా అసోసియేషన్ తరఫున వ్యతిరేకించి అప్పటి ఉన్నటువంటి కమిషనర్ గారు మన ప్రవీణ్ ప్రకాష్ గారు వచ్చి షాపులు కట్టినవి అన్ని పడగొట్టేసేటప్పుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దీని గురించి ఎవరు ఏం మాట్లాడలేదు, ఎవరికి హక్కు లేదు కూడా దీని మీద. దీంట్లో ఉన్న వాళ్ళకి మాత్రమే హక్కు ఉంది. ఇప్పుడు వేరే అపార్ట్మెంట్ నుంచి ఇక్కడికి వచ్చి నేను ఈ స్థలాన్ని కొనుక్కున్నాను, ఈ పార్కింగ్ స్థలాన్ని అని చెప్పి గోడ కడపం జరుగుతుంది ఇప్పుడు ప్రస్తుతానికి. దాన్ని ఆపవలసిందిగా మేము కోరుతున్నాము. అట్లాగే ప్రతిసారి లాస్ట్ 2 or 3 months 2 years బ్యాక్ కూడా ఒక రిప్రజెంటేషన్ మన కమిషనర్ గారికి ఇచ్చాము. అప్పుడు కూడా ఇట్లాగే స్టార్ట్ చేసి తర్వాత కమిషనర్ గారు ఇవ్వగానే వాళ్ళు వచ్చి అట్లా ఆపేసేసారు. ఇది పద్దాకి ఇలాగే జరుగుతుంది కాబట్టి దీన్ని కన్స్ట్రక్టివ్గా ఒకసారి ఈ కార్పొరేషన్ వారు దీన్ని ఆపవలసిందిగా మా అసోసియేషన్ తరఫు నుంచి ప్రార్థిస్తున్నాం. అట్లాగే కింద షాపు కూడా పెట్టారు ఒకటి, మాంసం షాప్. అది ఈ జనావాసాల్లో మాంసం షాప్ ఉండటంలో బ్యాడ్ స్మెల్ కూడా వస్తుంది ఇక్కడ. కాబట్టి అది కూడా తీసేయించవలసిందిగా మేము కార్పొరేషన్ వాళ్ళని కోరుతున్నాం. సరే సార్, మా దృష్టి కూడా నిన్న వచ్చింది. మేము ఇక్కడ ఉన్నాం కదా, కొంచెం దూరంగా ఉంటాం కదా, అది గోడ మాత్రం కడుతున్నారు. నా పేరు రాజశేఖర్ రెడ్డి. ఈ 3 షాపుల ఓనర్ని. నాకు ఇందులో ల్యాండ్లో షేరింగ్ ఉంది, పార్కింగ్లో షేరింగ్ ఉంది. అయినా కానీ బయట నుంచి వచ్చి ఇక్కడ వ్యక్తులు కొత్త వాళ్ళు వచ్చి ఇక్కడ పార్కింగ్లో గోడ కట్టేసి ఆక్యుపేషన్ చేస్తున్నారు. దీన్ని 99లో ఈ బిల్డింగ్ కట్టారు విష్ణు బిల్డర్స్ వారు. అప్పుడు మేము ఇలాగా అన్అఫిషియల్ కట్టారు. అన్అఫిషియల్ కడితే మేము అప్పుడు కమిషనర్ గారికి మేము రిప్రజెంటేషన్ ఇచ్చాం. అప్పుడు ప్రవీణ్ ప్రకాష్ గారు వచ్చి ఇవన్నీ బదులు కొట్టేశారు, తీసేశారు, రిమూవ్ చేశారు. అప్పటి నుంచి ప్రాబ్లం లేదు. ఈ మధ్యలో 3-4 సంవత్సరాల నుంచి కొత్తవారు వచ్చి ఇక్కడ ఏర్పరుచుకుని గోళ్ళ కట్టి మటను, చికెను ఇవన్నీ అమ్ముతున్నారు. ఇక్కడ ఉండలేకపోతున్నాం వాసన. ప్లస్ పార్కింగ్ ప్లేస్ లేదు. కింద పార్కింగ్ ప్లేస్లో షాపుల కింద కట్టి వాళ్ళు ఆక్యుపేషన్ చేసి నానా బీభత్సం చేస్తున్నారు. రోడ్డు పక్కన ఎదర ఆటోలు పార్కింగ్ చేసి జనం వెళ్ళడానికి చాలా ఇబ్బందిగా ఉంది. ప్లేసు ట్రాఫిక్ బాగా ఎక్కువగా ఉంటుంది. మా ఇందు దయించి ఈ మున్సిపల్ ఆఫీసర్లు ఏమన్నా దయించి మా మీద దీని మీద యాక్షన్ తీసుకోవాల్సిందో కోరుతున్నాం. మేము ఇదివరకు రిప్రజెంటేషన్ ఇచ్చాం, కానీ వాళ్ళ దగ్గర మరి ఏం తిన్నారో లేదో నాకు తెలీదు. దాని మీద రియాక్షన్ లేదు ఇప్పుడు వరకుని. దీని మీద ప్రభుత్వం వారిని ఇచ్చేయవలసిందే కోరుతున్నాం. ఇప్పుడు ఇందులో పార్కింగ్లో కట్టుకునే వాళ్ళు ఈ దీంట్లో ఉన్న వాళ్ళు కాదు, బయట నుంచి వచ్చి దీంట్లో పార్కింగ్లో నాకు ఉందని అక్కడ గోళ్ళ కట్టుకుని ఆక్యుపేషన్ చేసుకుంటున్నారు. ఈ షాపింగ్ కాంప్లెక్స్లో కొనుక్కున్న వ్యక్తులు ఎవరో కాదు, వీళ్ళ బయట నుంచి వచ్చిన వాళ్ళు. దీంట్లో వాళ్ళకి ఎటువంటి హక్కు లేదు. లేకుండా వచ్చి గోళ్ళ కట్టి ఆక్యుపేషన్ చేసుకుని నానా బీభత్సం సృష్టిస్తున్నారు. దీని మీద ప్రభుత్వం వారు స్పందించి దీని మీద న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం. నా పేరు కె దుర్గావరప్రసాద్ రెడ్డి, సన్ ఆఫ్ పాండురంగారెడ్డి. నేను న్యూ ఆర్టీసీ కాలనీ పరిసర ప్రాంతాల సమన్వయ సంఘం సభ్యుడిని. మేము ఈ కాంప్లెక్స్ 1999లో నిర్మించడం విష్ణు బిల్డర్స్ వారితో స్టార్ట్ చేయబడింది. ఓకే, 2000 సంవత్సరంలో ఇది కంప్లీట్ చేయడం జరిగింది. దీని అనధికారంగా కింద సెల్లార్ అని చెప్పి షాపులు అమ్మడం జరిగింది. మా తోటి సభ్యులు దీంట్లో షాపులు కొనుక్కుని ఉన్నారు. వారికి పార్కింగ్ స్థలం కానీ ఎటువంటి సౌకర్యం లేదు. అప్పుడు మేము 2001 సంవత్సరంలో అప్పటి కమిషనర్ అయిన ప్రవీణ్ ప్రకాష్ గారికి రిపోర్ట్ చేయడం జరిగింది. వారు వచ్చి ఇక్కడ షాపులన్నీ తీసివేయడం జరిగింది.
కానీ 2-3 సంవత్సరాల నుండి అనధికార వ్యక్తులు వచ్చి ఇక్కడ ఈ స్థలం మాది, మేము ఆక్యుపై గోడలు కట్టి మేము పార్కింగ్ చేస్తాం, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని బెదిరించడం జరుగుతున్నది. ఇక్కడ ఆటోలు కింద మాంసం దుకాణాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీనివల్ల దుర్గంధం వచ్చుతున్నది. కావున సంబంధ అధికారులు తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం.